స్తోత్రం. హలో. మహా దేవుని గొప్ప నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. A very good morning and praise the Lord. We welcome you for this Bible study session this morning time. And ఈ సాయంకాలము మరి జరగనైన ఈ యొక్క బైబిల్ స్టడీ సెషన్ను మనము తిరిగి దేవునిలో ఆనందించుటకు, దేవుని గొప్ప నామాన్ని బట్టి స్తుతించుటకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్యత బట్టి నా తట్టు తిరుగుము, నీవు మాకు కృప చూపుము దేవా, నీవు మాకు కృప చూపుము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయమున నేను ఆరాధించుటకు, నేను మహింపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ ఉత్తమత్వాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు. నీ యొక్క విమోచనను బట్టి వందనాలు. నీ బాహుల్యతను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క సమయంన మా అందరికంటే ముందుగా నీ పరిశుద్ధాత్మ సన్నిధించినందుకు వందనాలు. ఈ సమయంన బైబిల్ పఠన కార్యక్రమంలో మరొక పత్రిక, పేతురు పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం మీద దైవజనులు మాతో మాట్లాడబోతున్నారు. లెట్ యువర్ పవర్, లెట్ యువర్ స్పిరిట్, లెట్ యువర్ వాయిస్ బీ విత్ అస్ దిస్ టైమ్ లార్డ్. మరి మీ సన్నిధి అందరికంటే ముందుగా ఉంచినందుకు వందనాలు. అలాగే టెక్నికల్గా పనిచేస్తున్న చెర్రీ, బెన్రిచ్, శాంత్ కుమార్, జాన్ బట్టి వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతా నీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఎవరైతే ప్రభువా యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దీన్ని వీక్షిస్తున్నారో వారు ఏదైతే కష్టము, శ్రమలలో ఉన్నారో ప్రతి విడుదల మీ నామంలో జరగాలని, ప్రతి స్వస్థత జరగాలని, ఈ ఆరాధన నీకు మహిమ, మా అందరికీ దీవెనకరంగా ఉంచాలని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరము దేవుని నామాన్ని స్తుతిద్దాం. మీరెక్కడున్నా కానీ ఈ బైబిల్ స్టడీలో కొత్త విషయాలను నేర్చుకున్నట్టుకు సిద్ధపడి దేవుని దగ్గర రండి. కమ్ టు ద ఫీట్ ఆఫ్ లార్డ్. సో గాడ్ వాంట్స్ టు టాక్ విత్ యూ, గాడ్ వాంట్స్ టు హీల్ విత్ యూ. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి బహుగా దీవించునుగాక. ఆమేన్. Hallelujah. Stotram. Let us worship our great God. So, hallelujah. Stotram. Hallelujah. Stotram. Hallelujah. 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 Stotram. We thank you, Lord. Hallelujah. We worship you, Lord. We magnify your name, Lord. Hallelujah.
పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రాహుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రాహుడా నిన్నే స్తుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనదివి. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధనా 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 ఆరాధనా. గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే నన్ను రక్షించెను. గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే నన్ను రక్షించెను. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకే నేను
జీవింతును, నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకే నేను జీవింతును. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. ఆరాధన 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 ఆరాధన. నా ఎడల నీకున్న తలంపులు, నీ బాహువే నన్ను రక్షించెను. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి, శాశ్వతమైన కృప చూపినావు. నీ ప్రేమ ఎంతో అతి మధురము, శాశ్వతమైన కృప చూపినావు. నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధన 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 Hallelujah, Parishudra. Lord, we lift up our eyes unto you, Lord, as your
servant is going to deliver thy word. May your spirit, may your power be with us who are listening. They need to receive thy healing this morning, Lord. Once again, we surrender all our things unto your feet, Lord. Once again, we give our all things unto your feet. Once again, we surrender everything in Jesus' most precious name of our Lord, Savior Jesus Christ. Amen. Amen. Hallelujah. హలో, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మహాశైలరా, దేవునిలో ఉన్నటువంటి దైవ భక్తులారా, పరిశుద్ధులారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసయ్య దివ్యనామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ఆగస్టు మాసములోనికి మనందరం కూడా దేవుని కృపగల నామమున మనం ప్రవేశించినాం. దేవునికి వందనాలు. మరి యొక్క ఆగస్టు నెల మరి అనేకమైన సంఘ కార్యక్రమాలు ఉన్నాయి. మనం వాటన్నిటినీ మనం ఎంతో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి దేవునికి వందనాలు. ఈరోజు కూడా బుధవారం నాడు ఉదయకాలము ప్రేయర్ టవరు ప్రేయర్స్ ఉంటాయి. అలాగే సాయంకాలమున ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. దేవునికి వందనాలు. మనం ఈ దినము భక్తుడైనటువంటి పేతురు వ్రాస్తున్నటువంటి 2 పత్రికలు ఉన్నాయి. వాటిని మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయాన్ని మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. దేవునికి వందనాలు. ఈరోజు మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి వందనాలు. పేతురు అనేటువంటి భక్తుడు, యాక్చువల్గా ఆయన పేరు పేతురు సైమన్. మరి ఇలాంటి పేర్లు వాడబడుతూ ఉంటాయి. దేవునికి వందనాలు. కనుక సీమోను అని అంటే గడ్డిపోచ అని అర్థం. గడ్డిపోచ అంటే చాలా బలహీనమైనటువంటిది అని. సైమన్ అనేటువంటి ఆ పేరును దేవుడు క్రొత్త నిబంధనలో పేతురుగా దేవుడు ఆయన పేరు నామకరణం చేస్తాడు. పేతురు అనేటువంటి మాట పెట్రాస్ అనేటువంటి గ్రీకు భాషలో వాడబడినటువంటి మాటగా ఉంటుంది. పెట్రాస్ అనగా బలమైనటువంటి ఒక బండ. బలమైనటువంటి ఒక బండ అని అర్థం. దేవుడు కూడా మరి పేతురు సైమన్ అంటే ఒక గడ్డిపోస లాంటి బలహీనత ఉన్నటువంటి ఒక మనిషిని దేవుడు ఆయనలో పెట్రాస్, పేతురు అంటే ఒక బలమైనటువంటి బండ, అలాగా దేవుడు అతని మార్చాడు. యేసు ప్రభుల వారి శక్తి ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన అనుభవాల ద్వారా దాదాపుగా 3.5 years ఈ 12 మంది శిష్యులను కూడా అలాగ చేశాడు.
అందులో చెప్పుకోదగినటువంటి వాడు పేతురు. పేతురుకు దేవుడు మంచి ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలాంటివి అంటే అనేకులను సమకూర్చడం, అనేకులను లీడ్ చేయడం, అనేకులతోని ఆయన ముందుగా వెళ్ళగలిగినటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. అందుకే ప్రభువుల వారు ఆయన పిలిచినప్పుడు పేతురును పిలిచి, యాక్చువల్గా పేతురును కంటే ముందుగా ఆంద్రేయ యేసయ్యను చూశాడు. యేసయ్యను చూసి యేసయ్య దగ్గర వెళ్ళి అనుభవాలు నేర్చుకొని చాలా తర్వాత పేతురును యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది ఆంద్రేయ. కానీ ఆంద్రేయ పేతురును తీసుకొని వచ్చినప్పటికీ కూడా యాక్చువల్గా ఆయన ఫస్ట్ పర్సన్. కానీ ఆంద్రేయ చాలా మౌనంగా ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వం కూడా కనిపించదు పెద్దగా. 2-3 సందర్భాలలో తప్ప ఎక్కడ కూడా ఆంద్రేయ మాట్లాడినట్టుగా కానీ ఒక నాయకత్వం చేసినట్టు కానీ ఇక అలాంటివి ఆయనలో లేవు. ఎంత మంచి క్వాలిటీస్ కదా. చాలాసార్లు మానవులమైనటువంటి మనం ముందుకు వెళ్ళాలా తహతహ ఉంటుంది. నేను చాలా గుర్తించబడాలా, నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడను అనేటువంటిది మానవరీతిగా మనం అట్లా ఉంటుంది. అలాంటి అనుభవాలు ఉంటాయి. కానీ ఆంద్రేయలు అలాగ లేవు. ఆంద్రేయ యాక్చువల్గా పేతురు కంటే ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యవర్గంలో he was one of the disciple in John the Baptist శిష్యరికంలో చేరినటువంటి వాడుగా మనం చూస్తాం. యాకోబు తర్వాత మరి ఒక ఆంద్రేయ ముందు వీళ్ళు దైవభక్తి కలిగినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు యేసయ్య శిష్యవర్గంలో చేరక ముందుగా అప్పటికే వాళ్ళు జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క శిష్యవర్గంలో ఉన్నారు. అంటే వాళ్ళని చూస్తే ఏమవుతుంది, మనకి ఇప్పుడు గొప్ప ఆత్మీయత వాళ్ళలో ఉన్నట్టుగా చూస్తాం. వచ్చి మరి యేసు ప్రభు వారిని గురించి ఆంద్రేయ పేతురుతో మాట్లాడతాడు. మేము కనుగొన్నాం, మేము యేసు ప్రభుల వారిని కనుక్కున్నాం. సో ఆయన ఒక మెస్సయ్యగా, ఒక రబ్బీగా మేము కనుగొన్నాం ఆయనను. మేము వెళ్ళాము, చూసాము, ఆయనతో పాటు మాట్లాడాము, ఆయన అనుభవాలు నేర్చుకున్నాం. కాబట్టి అన్నయ్య నువ్వు కూడా రా, వచ్చి నువ్వు కూడా తప్పకుండా యేసు ప్రభుల వారి యొక్క ఆ రబ్బీ ఆయనలో ఉన్నటువంటి బోధక గుణాలు, మహత్తరమైనటువంటి వేదాంతి, ఆ మాటలు వింటే గొప్పగా ఉంటావు. కాబట్టి నువ్వు రా అన్నయ్య అది తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి మనసు కదా. ఈ రోజులలో మరి నిజంగా కూడా మనకు ఆ సోల్ విన్నింగ్ బోర్డు అనేది ఉండాలి. మన అన్నయ్యలో మన తమ్ముడో మన బంధువులు మన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం పక్కన పెట్టి ఇవాళ ఇంత మంచి రక్షకుని కనుగొన్నటువంటి మనమేగా మన బ్రదర్స్ను మన బంధువులను వదిలేస్తున్నాం. కానీ ఆంద్రేయ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి లెసన్, నేనేది కనుగొన్నానో, నేను ఏదైతే ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించానో, అన్నయ్య నువ్వు కూడా రా, ప్లీజ్ కమ్ టు మీ, నా దగ్గరికి రా, నువ్వు నేను తీసుకొని పోతానని చెప్పినట్టుగా మనం ఈ యొక్క మంచి మనస్సున్నటువంటి మనిషి ఆంద్రేయగా మనం చూస్తాం. ఆంద్రేయలో తన సొంత అన్నను ప్రభు దగ్గరికి తెచ్చినటువంటి వాడుగా ఎంత గొప్ప దేవుని భారాన్ని కలిగినటువంటి వాడుగా ఆంద్రేయ ఉన్నాడు. రెండవది ఆంద్రేయలో ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే ఆయన సోల్ విన్నింగ్ మైండ్ కలిగిన వాడు. ఎవరైనా యేసు ప్రభువును చూడాలనుకున్నట్టయితే ఆయన తప్పకుండా రండి, పోదాం రండి అని సిద్ధపరిచి
ఆ విధంగా వాళ్ళని తీసుకొని వచ్చేవాడు. ఒకసారి గ్రీకు దేశస్తులు వచ్చి, మేము యేసు ప్రభు వారితో కొంచెం మాట్లాడాలని ఉంది, యేసయ్యను మేము చూడాలని ఉంది, అది సాధ్యమవుతుందా అని అడిగినప్పుడు శిష్యులైన వారు ఎవ్వరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ద డిసైపుల్స్ ఆఫ్ ఆండ్రూ వాళ్ళని తీసుకొని పోయి యేసు ప్రభు వారితో పరిచయం చేస్తాడు. అయ్యా, వీళ్ళు గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు వచ్చారు ఈరోజు ఈ సభకు, వారు నేను చూడాలనుకుంటున్నారు సార్ అని చెప్పి తీసుకొని వెళ్ళి ప్రభువుకు పరిచయం చేసినటువంటి వాడుగా మరి ఆంధ్రేని మనం చూస్తాం. అప్పుడు ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోయినట్టయితే అది ఎలాగనైతే ఫలించదో, మనందరూ కూడా దేవునిలో మనం, వాక్యములో మనం మార్పు చెందినటువంటి వారమైతే ఆ దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం అనేటువంటి సందర్భంగా ఆంధ్రయ ఆ గ్రీకు దేశస్థులను తీసుకొచ్చినట్టుగా ప్రభు దగ్గరికి మనము చూస్తున్నాం. ఈ రోజులలో మనందరం కూడా ఆదివారం ఆరాధనలో వాక్యాన్ని వింటాం, చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మనం ఒక్కరమే వస్తాం, ఆలయానికి మనం ఒక్కరమే వస్తాం. కాబట్టి ఇంకొకరిని తీసుకొని రావడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. నేను ఒకసారి ఐ అటెండెడ్ ద చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్ ఎట్ కొరియా, దక్షిణ కొరియాకు నేను పోయినప్పుడు అక్కడ నేను కొంత చూశాను. పాల్ యాంగిచో, డేవిడ్ యాంగిచో గారు ప్రభువునందు నిద్రించాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆయన సంఘములో నేను ఉన్నాను ఒక వారం రోజులు. దాన్ని బాగా స్టడీ చేశాను, ప్రార్థన చేశాను. ఎంత అద్భుతమైనటువంటి సంఘం. ఆ సంఘంలో ఒకటి ఉన్నది, విశ్వాసులైన వారందరూ కూడా ఈ వారం దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటే మళ్ళీ వచ్చే వారం ఇంకొకరిని తీసుకొని వస్తారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కరుగా రారు, వాళ్ళు ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆలయం అంతా కూడా దాదాపుగా నేను చూశాను 7 ఆరాధనలు జరుగుతాయి. ఒక ఆరాధనకు ఉన్నటువంటి డీకన్స్ మరొక ఆరాధనకు ఉండరు. మొదటి ఆరాధనకు వచ్చినటువంటి క్వైర్ సేమ్ క్వైర్ కాదు, రెండవ ఆరాధన కొరకు మారిపోతారు. ఎంత డిసిప్లిన్! 7 ఆరాధనలు జరిగేటువంటి అంత పెద్ద సంఘం ఎలాగా, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొని వచ్చే ఆదివారానికి ఎక్కడో దగ్గర ఎవరినో ఒకరిని తీసుకొని వస్తారు. ఎంత గొప్ప ఆ సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క మాదిరి! ఎంతసేపు మనమే వస్తాం, ఎంతసేపు మనమే కనబడతాం. నేను ఒకసారి ఫిలదెల్ఫియాలో అమెరికా కూడా పోయినప్పుడు నేను ఆ పాస్టర్ గారు ఒకసారి నన్ను అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ద ఇండియన్ పాస్టర్ ఈజ్ నౌ ఇన్ అమంగ్ అస్ అని నన్ను లేపి ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. నేను ఆ వారం అయిన తర్వాత నేను ఒక సోదరునితో కూడా కలిసి వాల్మార్ట్ అనేటువంటి ఒక పెద్ద షాపులో నేను వెళితే ఆ షాపులో పనిచేసేటువంటి ఆయన పరిగెత్తుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అన్నాడు, హే బ్రదర్, లాస్ట్ సండే యు ఆర్ అటెండెడ్ ఎట్ మై చర్చ్, యు ఆర్ ఫ్రమ్ ఇండియా? ఎస్ బ్రదర్ అంటే, ఇజంట్ ఇట్ అని అన్నాడు. ఎస్ బ్రదర్, లాస్ట్ టైం నేను ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్కి హాజరైనానని చెప్పారు. చూసారా, ఆ సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళు క్వైర్ కావచ్చు, వాళ్ళు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు కనుక నేను వెళ్ళిన తర్వాత కూడా నన్ను చాలామంది పరిచయం చేసుకున్నారట ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చిలో. బ్రదర్, టుడే యూ కమ్ ఎట్ మై సండే స్కూల్ అని అన్నాడు. నేను అనుకున్నా, సండే స్కూల్ అంటే ఐఎమ్ నాట్ ఏ చైల్డ్, నేను కాదు కదా అనుకుంటే, అక్కడ అమెరికాలో చూస్తే చర్చెస్లో సండే స్కూల్ ఆరాధన గుడి అయిపోయిన తర్వాత సండే స్కూల్ ఉంటుంది. ఆ సండే స్కూల్లో తప్పకుండా ఆల్ ఎల్డర్స్, అడల్ట్స్, చాలా పెద్దవాళ్ళందరూ కూడా సండే స్కూల్లో ఉంటారు. ఆ సండే స్కూల్ టీచర్కు ఆ వచ్చినటువంటి వాళ్లకు అంత ఇంటిమెసీ,
మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాగుంటారు అనేటువంటి ద కౌన్సిలింగ్, ఆ పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తారు. మన దగ్గర సండే స్కూల్ అంటే చిన్న పిల్లలు మనము అక్కడ దోలేసి మనం చేతులు దులిపేసుకుంటాం. కానీ అక్కడ అలాగ కాదు. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి వందనాలు. కనుక ఈ యొక్క ఆంధ్రేయను మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రేయ మరొకసారి మరి 3 దినాల నుండి మరి 5,000 మంది భోజనం లేదు, వాక్యమే వింటున్నారు. ప్రభు అన్నాడు ఒక మాట, మీరు వెళ్ళి యూ ఫైండ్ అవుట్, ఈ సభలోనికి వెళ్ళి ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అడగండి అని అడిగితే అందరూ వెళ్ళారు, అడుగుతూ ఉన్నారు. కానీ ఆంధ్రేయ ఒక చిన్న బాబును కనుక్కున్నాడని ఉంది. ఆ బాబుని తీసుకొని వచ్చాడు. బాబు, నీ దగ్గర ఏమైనా ఉందాయా నాయనా అంటే, నా దగ్గర అంకుల్, నా దగ్గర ఒక 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. జనరల్గా పిల్లల మనసు ఎట్లా ఉంటుందంటే, అంకుల్ ఏం లేవు అంకుల్ అని వెనక్కి పెట్టుకుంటాం, ఇవ్వడానికి ముందుకు రాలేకపోవచ్చు. కానీ ఆంధ్రేయ వెళ్ళి ఆ చిన్న పిల్లలతో మాట్లాడినటువంటి మాటలు, అతన్ని ఆకట్టిన అంత మంచి ఆకర్షణీయత ఆయన మాటలు, ఆయన చిన్నపిల్లవారితో జరిగించిన సంభాషణ ఎంతో గొప్పది. ఆ చిన్నపిల్లవాడు రియాక్ట్ అయ్యాడు ఆ మాటలకు. అంకుల్, నా దగ్గర ఇదిగో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, కమాన్ తీసుకో అంకుల్ అని చెప్పాడు. కానీ ఆంధ్రేయ ఆ పిల్లవాడిని తీసుకొని ఆ మూట పట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, ఈ చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయట, 2 చేపలు ఉన్నాయట, మరి ఇస్తానని వచ్చాడు, ఇప్పుడు నా దగ్గరికి, దీన్ని ఏం చేయాలి? బాబును ప్రభు మరి ఆంధ్రేయ కూడా డిస్కరేజ్ చేయలే, యేసయ్య కూడా ఆంధ్రేయను ఆ బాబును కూడా డిస్కరేజ్ చేయలే. ఓకే, కమ్ టు మీ, నీ దగ్గర ఏమైతే ఉందో, నువ్వేం తీసుకొని వచ్చినావో దాన్ని నాకు ఇమ్మని చెప్పాడు. సో ఆ విధంగా ఆంధ్రేయ తెచ్చినటువంటి ఆ రొట్టెలు చేపలు యేసు ప్రభుల వారు తీసుకొని ఆయనను అభినందించి ఆయనను దీవించి ఈ 5,000 మందికి ఆ 5 రొట్టెలు 2 చేపలను మరి చేతులెత్తి దీవించినాడనుంది. కన్నులు పైకెత్తి ఆ రొట్టెలు పైకెత్తినాడని ఉంటుంది. ఈరోజు ఎవ్రీ చర్చ్, ద హోలీ కమ్యూనియన్, ఆ సందర్భంగా అయ్యగారులు ఏం చేస్తారు ఇక్కడంటే, డీకన్ అయితే డీకన్, ఇంకా వేరే వేరే సంఘాలలో లిటర్జికల్ చర్చెస్లలో కూడా అయ్యగారు ప్రార్థన చేస్తారు రొట్టె కొరకు. బ్యాప్టిస్టులనేమో ఒక లే పీపుల్తో ప్రార్థన చేపిస్తాడు అయ్యగారు. కనుక ఆ రొట్టెలను తీసుకొని ఇట్లా పైకి ఎత్తుతాడు, పైకెత్తి ప్రార్థన చేస్తాడు. పైకి ఎత్తడము అనేటువంటిది ఏమిటనగా దాన్ని ఏమంటారంటే, మరి దేవునికి వందనాలు కనుక ఆ రొట్టెలు పైకి ఎత్తి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధన చేయడము అనేటువంటిది ఏమిటనగా, ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ రొట్టెలను దేవునికి అర్పించి దేవుని స్తుతించి ఆ రొట్టెలను విరవడం, దాన్ని యూకరిస్ట్ అనే మాట వాడారు. యూకరిస్ట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటనగా, ఆ రొట్టెలను ఇట్లా పైకి ఎత్తడము అని అర్థం. మనం కూడా ఆరాధనలో ప్రభు బలిలో ఈ డీకన్స్ అయినటువంటి వారు ఆ రొట్టెలను తీసుకొని ఇట్లా పైకి ఎత్తడం అనగా ద మీనింగ్ ఏమిటనగా యూకరిస్ట్ అంటే పైకి ఎత్తడం. యేసయ్య కూడా రొట్టెలను తీసుకొని పైకి ఎత్తి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆ రొట్టెలను బ్లెస్ చేసి ఆయన వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చక్కని నమూనా, ఈ చక్కని చిన్నపిల్లవాడు కనపరిచినటువంటి ద జెనరాసిటీ, ఆ గొప్ప త్యాగం, ఆ ఉన్నదాన్ని తీసుకొని యేసయ్య వందనాలు చెల్లించి ఆ రొట్టెను విరిచి వారికి
ఇవ్వండి అని చెప్తే వాళ్ళందరూ పంచుతూ ఉన్నారు. 5,000 మందికి సఫిషియెంట్గా రొట్టెలు తిన్నారు. తర్వాత ఇంకా మిగిలితే ప్రభు అన్నాడు, ఆ మిగిలిన ముక్కలను నింపండి. చూసారా, దాన్ని వ్యర్థం చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. మిగిలిన ముక్కలు 12 గంపలలో ఎత్తినారని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆంద్రేయ ఏదైనా కూడా, ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆంద్రేయ గారు నమ్మకమైనవాడు. ఆయన నమ్మకత్వమే ముందుకు తీసుకొచ్చింది. ఆయన నమ్మకత్వమే ఆయనకు అంత పెద్ద ఆ సభకు ఒక గొప్ప నాయకునిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆంధ్రేయలో ఉన్నటువంటి చాలా ఆ ఒబీడియన్స్, సోల్ విన్నింగ్ బర్డన్, ఇంత మంచి మనసున్నటువంటి ఆంద్రేయ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి వారిని ముందుగా తన ఇంటి వారిని తీసుకొని వచ్చాడు. తిమోతి పత్రికలో అంటాడు ఒక మాట ఏమిటనగా, ఒకడు విశ్వాస త్యాగం చేసినప్పటికీ కూడా చాలా చర్చిలో లీడర్ అండి, చాలా గొప్ప ప్రీచర్ అండి, చాలా గొప్పవాడండి, ఉన్నతమైనటువంటి వాడండి అని మనం అనుకోవచ్చు. మంచిదే. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? అక్కడ ఒకడు ఎంత గొప్ప విశ్వాస త్యాగం చేసినను తన ఇంటి వారి మీద, తన సోదరుల మీద, తన ప్రజల మీద ఒకవేళ అలాంటి భారము లేకపోయినట్టయితే అతని విశ్వాస త్యాగము వ్యర్థమే. అవును నా ప్రియమైనటువంటి సోదరులారా, వాక్యం వింటున్న వారులారా, నేను ఈ దినము ఓన్లీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద పీటర్ అండ్ ఆంద్రేయ వాళ్ళ ఫ్యామిలీని గురించి నేను చెప్పదలుచుకున్నాను. వచ్చే వారం నుండి వెళ్ళి మనము మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తాం. ఇద్దరూ కలిసి గలిలయ సముద్రంలో వాళ్ళు విస్తారమైన చేపలు వేస్తున్నట్టుగా చూస్తాం. వాళ్ళ నాన్నకు చాలా అనుకువగా ఉండి వాళ్ళు పనిచేస్తున్న సోదరులుగా మనం చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ ద బిజినెస్ సెన్స్, వ్యాపారములో మాత్రమే కాదు సోదరునితో జీవించడం. వాళ్ళ నాన్నగారికి మంచి 2 పిల్లలుగా ఉండడం మాత్రమే కాదు, కానీ విశ్వాసములో కూడా అన్నయ్యను ప్రభు దగ్గర తీసుకొని రావడం జరిగింది. నేను కూడా ప్రభును అంగీకరించిన తర్వాత నా తల్లి, నా తండ్రి, నా సోదరులు కూడా ప్రభులో లేరు. వారు నేను ఒక కార్డు, ద ఆపరేషన్ ఇన్ ఆండ్రూ అనేటువంటి కార్డు నాకు ఒక ఆయన ఇచ్చాడు. ఆ కార్డులో నేను ఒక 10 మందిని పేర్లు రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలనేటువంటిది ఆపరేషన్ ఆండ్రూ ఆ కార్డు తీసుకున్నాను నేను. దాంట్లో నేను కూడా కొన్ని పేర్లు రాసుకున్నాను. అందులో మా పేరెంట్స్, మా బ్రదర్స్ పేరు రాసుకున్నాను. దేవా, నేనైతే నీ సేవ కొరకు వచ్చిన నీ సేవ చేస్తున్నాను. చాలా నేను ఆ దినాలలో శ్రీశైలం నల్లమల అడవుల్లో నేను తిరుగుతున్నటువంటి దినాలు అవి. 1983-84 దినాలు. అప్పుడే శ్రీశైలం డ్యామ్ కడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ అక్కడికి వచ్చింది. నేను అక్కడ ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నన్ను నీ సేవ కొరకు నన్ను పిలుచుకున్నావు. నా చిన్న వయసులో ఈ పని చేస్తున్నాను, కానీ సో వాట్ అబౌట్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? చాలా హృదయ వేదనతో నేను ప్రార్థన చేసేవాడిని. నేను ప్రార్థన చేసినటువంటి ఒక 1.5 year తర్వాత చూస్తే మా మదర్, మా ఫాదర్, మై బ్రదర్స్ ఆల్సో దే వర్ టేకింగ్ ద బ్యాప్టిజం. ఆపరేషన్ ఆఫ్ ఆండ్రూ అనే కార్డులో నేను రాసుకున్న తర్వాత ఆ ఫలితాన్ని నేను చూశాను. మా తల్లి తండ్రులు ప్రభువును అంగీకరించి దేవుళ్ళు రక్షింపబడడం నేను ఎంతో మహాభాగ్యంగా ఎంచుకొని నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, మనందరం కూడా మన బంధువులు, ఇంకా మన సోదరులు ఇంకెంతోమంది ప్రభు దగ్గరికి రాలేదు. మనం వారిని ప్రభు దగ్గర తీసుకొని రాలేకుంటూనే ఉన్నాం. సో కాబట్టి మనకున్నటువంటి ఆంద్రేయ ఈ ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆంద్రేయ ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఆయన ఒక్కడికి రాలే, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు.
ఫస్ట్ టైం ఆయన తీసుకొని వచ్చినటువంటిది వాళ్ళ అన్నం తీసుకొని వచ్చిండు. రెండవసారి ఏం తెచ్చాడు అంటే ఒక చిన్న పిల్లవాడిని 5 రొట్టెలను తీసుకొని వచ్చాడు. మూడవది ఏం తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి అంటే కొంతమంది గ్రీకు దేశాలకు చెందిన వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాట్ ఏ జనరాసిటీ! ఆయనలో ఉన్నటువంటి ఎంత మంచి గంభీరత! యేసయ్య దగ్గరికి పోతే ఒంటరిగా పోవద్దు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో సంథింగ్, ఏదో కూడా తీసుకొని పోయి నా ప్రభుకి ఇవ్వాలా అనేటువంటి ఒక మంచి ఆత్మీయుడు, నమ్మకమైనటువంటి వాడు. నేను చెప్పాను కదా ముందుగానే, ఆయనకున్నటువంటి ద సోల్ విన్నింగ్ ద బోర్డన్, ఆయన ప్రభు దగ్గరికి నడిపించబడేటువంటి వాడు. కొంతమందినైనా దేవునిలోనికి నడిపించేటువంటి వాడు. ఇంత గొప్ప వ్యక్తి అంద్రయ్య. వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత అన్నయ్యే ప్రధానమైనటువంటి పాత్ర వహించినాడు. అన్నయ్యనే మొత్తం ఆ టీముకు, యేసు ప్రభుల వారి యొక్క మినిస్ట్రీకి మరి పేతురు గారు ఈ వాజ్ ద లీడర్. ఆయన ఒక గొప్ప నాయకత్వంగా వహించినాడు. తమ్ముడు ఎన్నడూ అనుకోలేదు నేను తీసుకొని వచ్చినటువంటి మా అన్నయ్య ముందు అయినాడు, నాకు ఆ ప్రయారిటీ లేదే, నాకు ఆ ప్రత్యేకత సంతరించుకొని మా అన్నయ్యకే ఉంది, నాకు లేకుండా పోయింది కదా అని ఎప్పుడు కూడా నెవర్ వాజ్ ఎ ఫీల్. కాబట్టి అన్నయ్య యొక్క అభివృద్ధిని చూసి ఆనందించిన తమ్ముడు. కాబట్టి వీళ్ళందరూ ఎంత లోకములో అన్యోన్యంగా, కుటుంబములో అన్యోన్యంగా, ప్రేమలో, సేవలో ఎంత అన్యోన్యంగా జీవించినటువంటి ప్రియమైనటువంటి బిడ్డడు ఈ యొక్క ఆంద్రయ్య. కనుక దేవునికి వందనాలు. మరి ఈ ఆంద్రయ్య, పేతూరులు వచ్చి ఆ టీముకు నాయకత్వాన్ని వహించినటువంటి వారుగా నన్ను గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పేతూరు గారు మరి ఆనాడు మరి సంఘాలకు రాసినట్టుగా ఉంది. హౌ మెనీ కంట్రీస్ ఆయన విజిట్ చేశాడు. ఒకవేళ మనం చూస్తే పేతురు గారి యొక్క పరిచర్య చూస్తే మరి దేవునికి వందనాలు. లుద్దా, శారోన్, ఇంకా ఇలాంటి పరిస్థితులలో పేతురు పరిచర్య చేసినట్టుగా ఉంది. కానీ ఈ వాక్యంలో చూస్తే ఎవరు రాశాడు ఈ పత్రిక అని చూస్తే మనం ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న వారికి రాశాడు అంటే చెప్తున్నాడు. ఒకటి ఏమిటనగా ప్రభుకు వందనాలు, పొంతు, ద సిటీ ఆఫ్ ద పొంతు. రెండవది చూస్తే గలతీయా, ఈ గలిలయ ప్రాంతంలో మరి ఉన్నటువంటి ఆయన గలతీ ప్రాంతానికి సేవ కొరకు పోయినట్టుగా ఉంది. కాబట్టి రెండవ ప్రాంతం ఏదంటే గలతీయా. మూడవది ఎక్కడంటే కప్పదోకియా. ఇవన్నీ కూడా మైనర్ ఆసియాలోనే ఉన్నాయి. తర్వాత చూస్తే ఆసియా, ఆ తర్వాత చూస్తే బెతోనియా అనేటువంటి దేశాలలో ఉన్నాయి. యాత్రికులైన వారు, చెదిరిపోయినటువంటి బిడ్డలకు ఈయన ఈ మంచి ఉత్తరాన్ని రాశాడు. యాకోబు కూడా వాళ్ళ సొంత తమ్ముడు, యేసయ్య తమ్ముడు, ఆయన కూడా కొన్ని ప్రాంతాలలో చెదిరిపోయిన వాళ్ళకు ఉత్తరం రాసినాడని ఉంది. కానీ ఈ యొక్క పేతురు గారు చూస్తే 5 సిటీస్, బెతూనియా, కపతోకియా, తర్వాత గలతీ, పొంతు, ఆసియా, ఈ ప్రాంతాల్లో ఉన్న భక్తులకు ఈ 2 పత్రికలు రాశాడు. దేవునికి వందనాలు. ఈ భక్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలు 2 ఉన్నాయి. వచ్చే వారం నుండి మనం మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నేను ఈ యొక్క ఆంద్రయ పేతురులో కూడా చూసినట్టయితే దేవుడు ఆయనను సైమన్ అంటే గడ్డిపోస లాంటి వాడు, బలహీనుడు, అబద్ధాలున్నాయి, భయపడతాడు, ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు, ఇలాంటి పనులు చేసినటువంటి వాడుగా మనకు పేతురు కనిపిస్తున్నాడు. శిష్యవర్గంలో ఉండి దేవుని సుబోధులు ఎన్నో కూడా కొండ మీద ప్రసంగం అంతా విన్న తర్వాత కూడా గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు కత్తి తీసుకొని
ఒక చెవి నరికి పడేశాడు. ఎక్కడ పోయిందో ఆ శిష్యత్వం, ఎక్కడ పోయిందో ఆయన యొక్క భక్తి, ఎక్కడ వెళ్ళిపోయిందో ఆయనకు ఉన్నటువంటి సమర్పణ, త్యాగం. వల విడిచిపెట్టి, చేపలు విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు గెత్సేమనే తోటలో చూస్తే కత్తి తీసుకొని నరికాడు. మల్కు అనేటువంటి వాని చెవు తెగి కింద పడిపోయింది. పేతురు ఇంకా చూస్తే పశ్చాత్తాపం. పేతురులో చూస్తే ఇంకా యేసు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదండి, ఆయనకు తెలియదు, నాకు ఆయనకి ఏ సంబంధం లేదంటాడు. ఇలాంటి బలహీనతలు, కొన్నిసార్లు చాలా ఆనందం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దేవునికి వందనాలు. ఈ పేతురు గారు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి రక్షింపబడిన తర్వాత ఆయన వ్రాసినటువంటి ఈ 2 పత్రికలు రాబోయే దినాలలో మనం చదువుదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయామయుడ, 1 పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, ఈ రాసినటువంటి ఆయన పేతురు ఎలాగా వచ్చాడు ప్రభు దగ్గరికి, ఎవరు తీసుకొచ్చారు, ఎలాగా రక్షింపబడ్డాడు అనే విషయాలు ఈరోజు మేము కొన్ని అవుట్లైన్స్ మేము చూసాం. నీ చిత్తమైతే వచ్చే వారం ప్రభా 1వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. అట్టి కృప, సమాధానము, శాంతి, నీ సన్నిధి మా ఒక్కొక్కరికి దయచేయమని, మా శరీర, మా మనస్సు బలహీనతలన్నిటి నుండి మాకు కావలసిన విడుదల, నెమ్మది, శాంతి, సమాధానము, ఆదరణ, బలమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం, దేవుని సన్నిధి మనకు తోడై లీడై ఉండునుగాక. ఆమేన్. వర్షింప చేయుమీషా, ఆశాతో నమ్మియన్నాము నీ సత్య వాగ్దాతము